నా ఆర్ఎస్యు జీవితం 1981 నుండి స్టార్ట్ అయ్యి 89 వరకు ఆర్ఎస్యు ఫ్యానల్ తరపునే ఉన్నాము. 81 నుండి గ్రామాలకు తరలండి అనే క్యాంపెయిన్లో ప్రతి దాంట్లో మేము హాలిడేస్లో ఏదైనా తునికాకు ధర కట్టకు ఇంత ఉండాలనే దానిపైన కానీ, పాలేర్ల జీతాలు పెరగాలని కానీ, ఇట్లా ప్రతి హాలిడేస్కు ఏదో ఒక కార్యక్రమం తీసుకొని సారాకు వ్యతిరేకంగా పోరాటం ఇట్లాంటి సబ్జెక్ట్ తీసుకొని మమ్మల్ని హాలిడేస్ కాగానే మాకు ఆర్ఎస్యు సంబంధించిన అధ్యక్షుడు మాసాని రవీందర్ ఆధ్వర్యంలో మాకు ఆ యొక్క గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు కేవలం మహిళలనే దళాలుగా ఏర్పాటు చేసేది. 1983 మే 21 కరీంనగర్ జిల్లా మహాసభ అప్పుడు గద్దరన్న, చెరబండరాజు బిడ్డ, తర్వాత మన వెన్నెల, మేమంతా కలిసి కొండలు పగిలేసినామనే డ్యాన్స్ వేయడం, అలాంటివన్నీ అప్పుడు నేను 5th క్లాస్ అమ్మాయి నుండి నా యొక్క ఆర్ఎస్యు ప్రస్థానం స్టార్ట్ అయింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి, అంటే నాకు సీట్ రాలేదు అందులో, కానీ మా అక్క దగ్గర ఉండడం మూలంగా నాకు హాస్టల్ అలవాటు కావాలని చెప్పి మా నాన్న హోటల్లో నాకు ఖాతా పెట్టించి గారాబం ఎక్కువైందని అందులో జాయిన్ చేయడం జరిగింది. ఒక 2-3 సంవత్సరాలకు నాకు అందులో సీట్ వచ్చింది. మా అక్కలందరూ టీచర్స్ కాబట్టి గారాబంతో చదువుతలేనని అక్కడ పోయి వేయడం మూలంగా అక్కడ ఎప్పుడన్నా మా అక్క అన్నం తినమంటే అందులో ఇట్లా పురుగులు కనబడడం వల్ల అక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్కి ఎంత చెప్పినా కానీ ఆ పురుగుల అన్నం వస్తుంది అన్నా కానీ అసలు కేర్ చేసేవాళ్ళు కాదు. అయితే ఈ సమస్యను మేము జగన్నాథ నాయుడు అని హుజరాబాద్లో సర్పంచ్ ఉండేవాడు అప్పుడు 81-83 ప్రాంతంలో. ఆ సర్పంచ్ దగ్గర పోతే ఆయన చాలా కేర్లెస్గా సరే నేను మాట్లాడతాను అని చెప్పడం వరకే జరిగింది. అయితే ఈ ఆర్ఎస్యు ఫ్యానల్ తరపున మాసాని రవీందరు, పంజాల వెంకటనారాయణ ఆధ్వర్యంలో మేమేం చేసినామంటే అప్పుడు ధర్నా చేసినాం. ఇక ధర్నా చేస్తే పోలీస్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. అప్పుడు హుజరాబాద్ సిఐగా చౌదరి ఉండేవాడు. ఆయన అందరి దాంట్లో నేను 10th, 9th, 8th అక్కల తర్వాత 5th క్లాస్ అమ్మాయిని, చిన్నపిల్లను. అయితే ఏం చేసిండు, అందరిని వదిలిపెట్టి నన్ను వచ్చి ధర్నా అంటే ఏంటిది అని అడిగాడు. అప్పుడు ఏం తెలియదు, కానీ ఒకటేంది, ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి మాకు పురుగులు వస్తున్నాయి సార్, ఎవరేం పట్టించుకుంటలేరు కాబట్టి మేము రోడ్డు ఎక్కినామన్న అంతే. ఇక అన్న తర్వాత మనసులో పెట్టుకున్నారు. అప్పటి నుండి సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ఈ నక్సలైట్లు ఉంటున్నారని అందరూ, అది గర్ల్స్ హాస్టల్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక చిన్న చూపు ఉండేది ఆ హుజరాబాద్ హాస్టల్ పైన. అయితే అక్కడికి మా సిఓ కూడా, అంటే మెల్లమెల్లగా ఈ సమస్యను బేస్ చేసుకొని ఆర్ఎస్యు వాళ్ళు మాసాని రవీందరు, పంజాల వెంకటనారాయణ, మా సిఓ ఉగ్గె చంద్రమౌళి లాంటి వాళ్ళు రావడం హాస్టల్కు సమస్యల పైన. ఇక ఇట్లనే ప్రతి ఒక్క బుక్స్ కోసమే కానీ హాస్టల్లో ఉన్నటువంటి మెనూ ప్రకారం మాకు రైస్ ఇస్తలేరని చెప్పి మెల్లమెల్ల చిన్న చిన్న సమస్యల మీద మేము ఆర్ఎస్యు ఫ్యానల్ తరపున మేము సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం మూలంగా హాస్టల్ వార్డెన్ సరోజన అనే వార్డెన్ అమ్మను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అది ఆర్ఎస్యు ఫ్యానల్ తరపున అది ఒకటి సాధించిన తర్వాత మేము ఎక్కడైనా అంటే క్యాంపెయిన్ పోయినప్పుడు ఉస్నాబాద్ దగ్గర మీర్జాపూర్ అనే తండా ఉండేది. అక్కడ పోతే పీడిఎస్సి వాళ్ళు కూడా మా పైన దాడి చేయడానికి వచ్చిర్రు. అప్పుడు మేము మాకు మేమే దళనాయకురాన్లము, మాకు మేమే ఆ పాటల సారాంశం చెప్పాలి, పాటలు పాడాలి, అక్కడ ఉన్నటువంటి సబ్జెక్టు చెప్పాలి. అట్లా చెప్పి మళ్ళీ మా సిఓ వచ్చినాక సలహాలు అడిగేవాళ్ళం. ఇట్లా జరిగినటువంటి దాంట్లో చాలా మట్టుకు ఇల్లు ఇక్కడ ఉంటుందని చెప్పి మెల్లగా ఈ మా జుట్టు దువ్వుకోవడాలు, కొంచెం పోలీస్ స్టేషన్కు రమ్మంటే రఫ్గా పోవడాలతోటి ఏంది వీళ్ళు మొగబాయిగల్లో వచ్చినట్టు వస్తుండ్రు అని చెప్పి మా హాస్టల్ పైన నిర్బంధం పెరిగిపోవడం. తర్వాత 83లో కరీంనగర్ కాన్ఫరెన్స్ అయినాక అక్కడ సిఐ ప్రకాష్ రెడ్డి అట్లా జరగడం,
తర్వాత మేము ఆ యొక్క క్యాంపెయిన్ చేస్తున్న క్రమంలో బిఎస్ఎఫ్ జవాన్లు అప్పుడు టార్చ్ పడితే 3 కిలోమీటర్ల దూరం కనబడేది. అంటే ఎంత రన్నింగ్ చేస్తే అంత దూరం ఉరకాల మేము. అట్లా పోతూ పోతూ మేము చిన్న పిల్లలం అయినప్పటికీ అప్పుడు మాకు ఇట్లా రన్నింగ్ చేస్తే నోరు ముయ్యాలి అనేది తెలియదు. కాబట్టి నోరు తెరిచి ఉండడం మూలంగా గొంతంతా ఆరకపోయేది. మేము ఆ పొలాలలో ఉన్న నీళ్లను ఇట్లా పీరవడం మూలంగా మాకు గొంతులోకి బురద కూడా వెళ్ళేది. ఈ విషయాన్ని శేషయ్య సారు 2016లో వరంగల్ జిల్లా పౌర హక్కుల సంఘం మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఈ అన్ని ప్రతి సంవత్సరం ఇట్లా అవుతుంటే నిజాం కాలేజ్ గ్రౌండ్లో కూడా మాకు ఇక్కడ ఎన్టీ రామారావు ఇంటి ముందు ధర్నా చేసి ఆయన కారుకు అడ్డం ఉన్న అటువంటి సందర్భంలో కూడా మా హుజురాబాద్ మహిళలు ఎనమండుగురం మేము పాల్గొనడం జరిగింది. అట్లనే అనంతపూర్ కాన్ఫరెన్స్లో కూడా మమ్మల్ని కాజీపేట్ స్టేషన్లో అరెస్ట్ చేసి బాగా చిన్నపిల్లలమైన కానీ మోచేతుల మీద మోకాళ్ళ మీద బాగా కొట్టి అరెస్ట్ చేసి అక్కడే ఆపి ఒక్కొక్క క్యాండిడేట్కు 200 చొప్పున పెనాల్టీ వేసి మమ్మల్ని రిలీజ్ చేయడం. అంటే ఇటు సైడ్ అంతా జెంట్స్ని పెట్టి మమ్మల్ని చిన్నపిల్లలం అయినప్పటికీ కూడా వాళ్ళు మూత్రం పోస్తే మేము చూడకపోతే కొట్టడాలు ఇట్లాంటివి కూడా ఎదుర్కొని చాలా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎట్లుంటాయి అనేది ప్రజల లోపల ఎంత అంటే ఒక చిన్న పిల్లలం కాబట్టి అన్నం పెట్టడానికి వాళ్ళకు ఇబ్బంది అయితే ఇంటికి 2 3 అట్లా తీసుకుపోకుండా ఈమె చిన్నగా ఉన్నది ఈమెతోటి పోతే ఇంకిద్దరికి అన్నం దొరుకుతుంది అని కూడా అన్నవాళ్ళు వచ్చేవాళ్ళు. అట్లనే 1983 ఇప్పుడు మే 21 అని చెప్పినప్పుడు అప్పుడు బయ్యప్ దేవేందర్ రెడ్డి అమ్మ వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు మమ్మల్ని చూసి దేవన్న పాట పాడితే ఇక్కడ మొదటి పైన ముద్దు పెట్టి మా ఇంటికి రమ్మని చెప్పింది. ఈ విషయం మొన్న ఏగోలపు మల్లన్న అమరుడు December 1న ఎన్కౌంటర్ అయిన అప్పుడు వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు పోతే చాలా బాధ కలిగింది. అట్లా చాలా ఈ హుజురాబాద్ జమ్మికుంట ప్రాంతంలో ఏ భూమి సమస్య కానీ ఏదైనా సమస్య భార్యాభర్తల సమస్య కానీ ఇట్లా చేస్తే అప్పుడు అక్కడ మేము చేసినటువంటి బుక్కులు రాసి పార్టీకి పంపిస్తే ఎంబడే సీఓలను వేసేది. అట్లా పార్టీ విస్తరణ జరిగేది. ఆ యొక్క సమస్యలు ఇప్పుడు భూ కబ్జాలు అవి ఉన్నాయి అనుకోండి, అప్పుడు పార్టీ ఆధ్వర్యంలో సైలెంట్గా ఆ యొక్క పంచాయతీలు చేయడం జరిగింది. అట్లా సీఓలను వేసేవాళ్ళు. అట్లా పార్టీ విస్తరణ ఎక్కువ జరిగింది. ఇట్లనే ఇప్పుడు కూడా చాలా సమయం తక్కువ ఉన్నది అంటున్నారు. అయితే ఈ యొక్క ఉన్న యొక్క సమయాన్ని చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టైంను కేటాయించుకొని అక్కడ ఉన్న సమస్య మీద మనము మాట్లాడి ఒక 4 సంఘాల తరపున కానీ మామూలుగా ఆర్ఎస్సి ఉన్నటువంటి స్పిరిట్ తోటైనా కానీ సమస్యలను చేసి మనం అందరం కూడా కొంచెం సమయాన్ని వెచ్చించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సభ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.